హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను నైట్ డిన్నరు 3 ఐటమ్స్ చేశాను. అందులో ఫస్ట్ చికెన్ ఫ్రై, తర్వాత ఫిష్ ఫ్రై, తర్వాత ప్రాన్స్ ఫ్రై. 3 వెరైటీలు అండి. కొంచెం కొంచెమే చేశాను, ఇద్దరమే కాబట్టి. ఫస్ట్గా ఉప్పు కారం అన్నీ మసాలా రాసి పెట్టుకున్నాను. మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రై కోసం అయితే ఫిష్ ఫ్రైకి మస్టర్డ్ వాడాను. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెను, పాత చికెన్ ఒక 2-3 తీసుకున్నానండి. అది దాని గ్రేవీ కూడా నేను వేసేస్తున్నాను. తర్వాత ఈ మస్టర్డ్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో చికెన్ ఉప్పు వేసుకొని, ముందుగా ఉప్పు కారం ఫిష్ మసాలా రాసి పెట్టుకున్న చిన్న చేపలు అంటే దీన్ని నెత్తళ్ళు అంటారు. ఇది కిలో నిన్న 200కి ఇచ్చారు, పెద్ద సైజ్ అనమాట. చాలా బాగుంటాయి ఇవి, చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇవి. ఇది 2 పక్కల లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా ఫ్రై చేయడం లేదండి, అంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే డీప్ ఫ్రైలుగా మనం కేఎఫ్సీ చికెన్లో కూడా చేసుకొని దీన్ని నార్మల్గా 2 సైడ్స్ ఫ్రై చేసాను అనమాట. తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత నేను ఫ్రాన్స్ని, ఈ పెద్ద సైజ్ అండి, కేజీ 200కి ఇచ్చారు, 300కి ఇచ్చారు. కొంచెం అదే దాంట్లో మస్టర్డ్ ఆయిల్ కొంచెం వేసుకొని, ముందుగా మసాలా కారం ఫిష్ మసాలా కలిపేస్తున్నాం కదా, ప్రాన్స్ పీసర్గా చాలా పెద్ద సైజ్ అండి ఇవి. దీన్ని వితౌట్ ఆనియన్, 2 కూడా వితౌట్ ఆనియన్ లైట్గా ఫ్రై చేశాను అనమాట. ఈలోగా మన చికెన్ కూడా హై ఫ్లేమ్లో పెడితే చాలా టైట్గా అయిపోయింది. ఈ విధంగా ప్రాన్స్ కానీ ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడొచ్చు, మనకి డీప్ ఆయిల్లో ఫ్రై చేసినట్టుగా అయిపోయిందన్నమాట. ఇవి చాలా బేగా ఈజీగా కుక్ అయిపోతాయి, ఎందుకంటే ఫిష్ ఐటమ్ కూడా ఎప్పుడు కూడా చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. ఇది కూడా చికెన్ కూడా గ్రేవీ టైట్ అయిపోయింది. దీన్ని వేడివేడిగా రైస్లో కానీ మనం చపాతీలో తినచ్చు. నేనైతే రైస్తో సర్వ్ చేశాను మా బాబుకి. ప్రాన్స్, ఫిష్, తర్వాత చికెన్ ఫ్రై అండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.